నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ దిస్ ఈజ్ రామ్ బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది। ఈ నేపథ్యంలో ఇందులో ఉన్నటువంటి ఖాళీల సంఖ్య ఎంత, అదేవిధంగా ఈ పోస్టులకు కావాల్సినటువంటి కనీస ఏజ్ లిమిట్ ఏంటి, విద్యార్హతలు ఏ విధంగా ఉండాలి, మరి ముఖ్యంగా ఈ పోస్టుల యొక్క ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం। ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి। అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి। అయితే మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నుంచి మొత్తం 103 ఉద్యోగాలకు సంబంధించిన భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది। అయితే ఇవి కంప్లీట్గా స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు। ఇందులో మొత్తం 103 ఖాళీలు ఉన్నాయి। అయితే ఒకసారి ఇక్కడ నేను ఏ ఉద్యోగాలు ఉన్నాయనే దాని గురించి ఒకసారి చూద్దాము। మొత్తం ఇక్కడ 8 రకాల ఉద్యోగాలు ఉన్నాయి। హెడ్ రీసెర్చ్ సంబంధించిన ఉద్యోగాలు 1, జోనల్ హెడ్ సంబంధించిన 4 ఖాళీలు ఉన్నాయి, రీజనల్ హెడ్ సంబంధించిన 7, రిలేషన్షిప్ మేనేజర్ టీమ్ లీడర్ సంబంధించిన 19 ఖాళీలు ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్ 22, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ సంబంధించిన 46, ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ 2, అదేవిధంగా సెంట్రల్ రీసెర్చ్ టీమ్ సంబంధించిన ఖాళీలు 2 ఉన్నాయి। సో మొత్తం 103 ఖాళీలు అయితే మనకు ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి। అయితే వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే కొన్నిటికి ఏదైనా డిగ్రీ సంబంధించినవి ఉన్నాయి, మరి కొన్నిటికి బీఏ బీకామ్ దాంతోపాటుగా బీకామ్లో స్పెషలిస్ట్ ఎకనామిక్స్ చేసినటువంటి అభ్యర్థులకు సంబంధించిన ఖాళీలు కొన్ని ఉన్నాయి, కొన్నిటికి సిఏ ఎంబీఏ సంబంధించినట్టు ఉన్నాయి। అవి కూడా ఒకసారి విడివిడిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను। ఇక్కడ హెడ్ సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో హెడ్ రీసెర్చ్ సంబంధించిన పోస్టులు, ఈ పోస్టులకు అభ్యర్థి గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నిషన్ యూనివర్సిటీ, ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా పీజీ పొందినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్। జోనల్ హెడ్ అంటే రిటైల్ సంబంధించినటువంటిది, రీజనల్ హెడ్, రిలేషన్షిప్ మేనేజర్ టీమ్ లీడర్ సంబంధించిన ఈ 3 ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది। అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్ సంబంధించిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉద్యోగాలకు డిగ్రీ లేదా పీజీ ఉండాలి, అది కూడా ఫైనాన్స్ లేదా అకౌంటెన్సీ సంబంధించిన బిజినెస్ మేనేజ్మెంట్ లేదా కామర్స్ లేదా ఎకనామిక్స్ లేదా క్యాపిటల్ మార్కెటింగ్ లేదా బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ సంబంధించినది ఏదో ఒక స్పెషలిస్ట్ అనేది దీంట్లో ఉండాల్సి ఉంటుంది। అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ఏదైతే ఉందో ఈ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలకు డిగ్రీ లేదా పీజీ సంబంధించిన ఉద్యోగాలు అంటే డిగ్రీ లేదా పీజీ సంబంధించిన క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది। అకౌంటెన్సీ, బిజినెస్ మేనేజ్మెంట్, కామర్స్, ఎకనామిక్స్ లేదా క్యాపిటల్ మార్కెటింగ్ లేదా బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ సంబంధించిన వాటిలో ఏదో ఒక రంగాలలో కంపల్సరీగా ఒక కేటగిరీలో డిగ్రీ పట్టా ఉండాల్సి ఉంటుంది, ఓకేనా। ఇంకొకటి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్, ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎంబీఏ లేదా పీజీడీఎం ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది। సెంట్రల్ రీసెర్చ్ టీమ్ సంబంధించిన ఉద్యోగాలకు గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది, అది కూడా కేవలం కామర్స్, ఫైనాన్స్ లేకపోతే ఎకనామిక్స్ లేకపోతే మేనేజ్మెంట్ సంబంధించినవి దీంట్లో లేకపోతే మ్యాథమెటిక్స్ లేకపోతే స్టాటిస్టిక్స్ సంబంధించిన రంగాలలో ఏదో ఒక డిగ్రీ పట్టా ఉంటే సరిపోతుంది। ఇది సెంట్రల్ రీసెర్చ్ టీమ్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్। అయితే ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూసినట్లయితే కొన్ని పోస్టులకు డిఫరెంట్గా ఉన్నాయి। ఇక్కడ ఒకసారి మీరు ఏజ్ క్వాలిఫికేషన్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాము। సెంట్రల్ రీసెర్చ్ టీమ్ సంబంధించిన ఉద్యోగాలకు అభ్యర్థికి కనీసం 25 సంవత్సరాల నుంచి మాక్సిమం 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్। అదేవిధంగా ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులకు కనీసం 30 సంవత్సరాల నుంచి మాక్సిమం 40 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి మాత్రమే ఎలిజిబుల్। అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ మినిమం 28, మాక్సిమం 40 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు। ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్ సంబంధించిన ఉద్యోగాలకు మినిమం 28, మాక్సిమం 42 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు। రిలేషన్షిప్ మేనేజర్ టీమ్ లీడర్ సంబంధించినటువంటిది మినిమం 28, మాక్సిమం 42 ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు। అదేవిధంగా రీజనల్ హెడ్ సంబంధించిన ఖాళీలకు మినిమం 35, మాక్సిమం 50 సంవత్సరాలు, జోనల్ హెడ్ సంబంధించిన ఉద్యోగాలకు మినిమం 35, మాక్సిమం 50 సంవత్సరాలు, అదేవిధంగా హెడ్ రీసెర్చ్ సంబంధించిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వీటికి మినిమం 35 సంవత్సరాలు, మాక్సిమం 50 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారంతా దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్। ఇక్కడ వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 27న మొదలు కానుంది। అయితే చివరి తేదీ వచ్చేసరికి మనకు నవంబర్ 17వ తేదీన వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది। అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి sbi.bank.in అనే వెబ్సైట్ ద్వారా మీరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు। ఇది వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, ఇతర ప్రక్రియ। అయితే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే
ఎవరైతే దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉంటారో వీరికి ఇంటర్వ్యూ ద్వారా అంటే ఫస్ట్ దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకు షార్ట్ లిస్ట్ ద్వారా ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో మనకు మొత్తం 100 మార్కులకు ఈ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అధిక మార్క్స్ పొందినటువంటి అభ్యర్థుల ఆధారంగా ఈ పోస్టుల యొక్క ఎంపిక అనేది నిర్వహించడం జరుగుతుంది. అంటే ఇంటర్వ్యూలో వచ్చినటువంటి పర్ఫార్మెన్స్ ఆధారంగానే మెరిట్ జాబితా అనేది తయారు చేయడం జరుగుతుంది. సో ఇది మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి ప్రక్రియ అన్నమాట. ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.